తాడికడప సిఐడి కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బోడే ప్రసాద్ అనుచరులు బారికేడ్లు తోసుకొని చంద్రబాబును కలవడానికి వచ్చారు. బోడేకు టికెట్ ఇవ్వాలని అనుచరులు నినాదాలు చేస్తున్నారు. ముందస్తు బెయిల్ మంజూరైన కేసుల్లో చంద్రబాబు ఈరోజు పూచీకత్తు ఇవ్వడానికి సిఐడి కార్యాలయానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడికడప సిఐడి కార్యాలయం దగ్గర బోడే అనుచరులు అలాగే టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు తోసుకొని చంద్రబాబు కలవడానికి ప్రయత్నిస్తున్నారు కార్యకర్తలు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, బోడే అనుచరులు బారికేడ్లు తోసుకొని మరి లోపలికి వచ్చారు. అసలు ఏం జరుగుతుంది? ప్రస్తుతానికి పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు పరిస్థితి ప్రస్తుతం గందరగోళంగానే ఉంది. ప్రస్తుతం సిఐడి కార్యాలయం తాడిగడప దగ్గర ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పైకి వెళ్ళారు పూచీకత్తులు సమర్పించడానికి. మనకి ఫ్రేమ్లో చూడొచ్చు బోడే ప్రసాద్ కూడా ఇక్కడే ఉన్నారు. చంద్రబాబుతో పాటు ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చారు. పక్కన గన్నె ప్రసాద్ అలాగే టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో ప్రస్తుతం అయితే బోడే ప్రసాద్ అయితే చంద్రబాబుతో పాటు ఆయన ఇక్కడికి సిఐడి కార్యాలయానికి అయితే చంద్రబాబుతో పాటు బోడే ప్రసాద్ వచ్చారు. అయితే బోడే ప్రసాద్ చంద్రబాబుతో పాటు రావడాన్ని గమనించిన మొత్తం టీడీపీ శ్రేణులంతా కూడా పూర్తిగా బారికేడ్స్ అన్ని తోసేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం ఫ్రేమ్లో చూడొచ్చు బోడే ప్రసాద్ ఒక్కసారి బోడే అటు పెట్టుకుని వాళ్ళందరూ కూడా బోడే ప్రసాద్ అయితే వాళ్ళకి సర్ది చెప్పే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. బట్ బోడే ప్రసాద్ బయటకు వచ్చే దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళందరినీ కంట్రోల్ చేయమని అడుగుతూ ఉన్నారు బోడే ప్రసాద్. సో ఏం చెప్తారు? వీళ్ళందరూ కూడా మీరు రాకముందు స్లోగన్ తీసుకున్నారు, టికెట్ మీకే ఇవ్వాలి అంటారు. మీకు కన్ఫర్మ్ సార్ బారికేడ్లు తోసుకుంటూ కూడా వచ్చారు మీ మీద అభిమానంతో. చంద్రబాబుతో మాట్లాడారు కదా సార్ ఎయిర్పోర్ట్ లో, ఏమన్నారు? మీ కార్యకర్తలు కంట్రోల్ అయ్యే పరిస్థితుల్లో పోలీసులు తాడికడప సిఐడి కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సిఐడి ఆఫీసులో పూచీకత్తు ఇవ్వడానికి చంద్రబాబు, బోడే ప్రసాద్ చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బోడే ప్రసాద్ అనుచరులు బారికేడ్లు తోసుకొని చంద్రబాబును కలవడానికి వచ్చారు. బోడే ప్రసాద్కు టికెట్ ఇవ్వాలని అనుచరులు నినాదాలు చేస్తూ బారికేడ్లు తోసుకొని ముందుకొచ్చారు. ఇక బోడే ప్రసాద్ కూడా పోలీసులను ఈ పరిస్థితిని కంట్రోల్ చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేసినట్టుగా మా ప్రతినిధి సాయి అప్డేట్స్ అందించారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, బోడే ప్రసాద్ కూడా అక్కడికి చేరుకున్నట్లుగా అయితే చెప్పారు. మరి బోడే ప్రసాద్ పోలీసులను ఎటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు? ప్రజలకు ఏమైనా నచ్చజెప్పడానికి, కార్యకర్తలకు ఏమైనా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ప్రస్తుతం బోడే ప్రసాద్ ఇక్కడే ఉన్నారు, చూడొచ్చు. బోడే ప్రసాద్ అయితే కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన మాట ఉండాలి. ప్రస్తుతం చంద్రబాబు కూడా పూచీకత్తులు ఇచ్చిన అనంతరము, ఆయన షూరిటీలు పెట్టిన అనంతరం ఆయన చంద్రబాబు కూడా ప్రస్తుతం కాన్వాయ్కి వెళ్ళిపోతున్నారు. ఒక పక్క స్లోగన్స్ కూడా మనము చూస్తున్నాం. జై బోడే జై జై బోడే అనేది కూడా స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం చంద్రబాబు అయితే ప్రస్తుతానికైతే ఆయన మాట్లాడే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే చంద్రబాబు వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం తాడిగడప నుంచి చంద్రబాబు అయితే వెళ్ళిపోతున్నారు. ప్రధాన అయితే ఇక్కడ జరుగుతోంది. ప్రస్తుతానికైతే ఒకవైపు బోడే ప్రసాద్కి స్లోగన్స్ ఇస్తున్నారు, మరొకవైపు చంద్రబాబు కూడా స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. టికెట్ అయితే బోడే ప్రసాద్కి ఇవ్వాలని అయితే వీరందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఒక విధమైన తోపులాట అయితే ఇక్కడ జరిగింది. పూర్తిగా చంద్రబాబు కాన్వాయ్ని అయితే పూర్తిగా అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తల శ్రేణులంతా కూడా జైబాబు స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు, అలాగే జై బోడే అనే స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే పూచీకత్తు ఇచ్చినంత ప్రస్తుతమైన
తాడేపల్లి వెళ్తూ ఉన్నారు. తాడేపల్లిలో ఉన్న కుచిరపల్లిలో ఉన్న సిఐడి కార్యాలయాన్ని కూడా ప్రస్తుతం చంద్రబాబు వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. బార్కెట్ను కూడా కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులు ఎత్తేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే జయబోడే నామస్మరణతో అయితే ఇక్కడంతా కూడా మారుమోగిపోతుంది. వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. మరోవైపు బోడే ప్రసాద్ ప్రస్తుతము చంద్రబాబుని కలుస్తున్నారు. చంద్రబాబును కూడా కలుస్తున్న పరిస్థితి. మొత్తం అంత అభిమానులంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఒక పసిపాపని ప్రస్తుతం చంద్రబాబు పెట్టుకున్నారు అభిమానికి. అయితే ఇప్పటికే పూర్తి తోపులాట అనేది సిఐడి కార్యాలయం వద్ద జరుగుతోంది. పూర్తిగా చంద్రబాబుకు సంబంధించి తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా నినాదాలు ఇస్తున్నారు. మరోవైపు బోడే ప్రసాద్ కూడా టికెట్ ఇవ్వాలంటూ కూడా వారంతా కూడా పూర్తిగా నినాదాలు ఇస్తున్న నేపథ్యంలో ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే తాడేపల్లి ఇక్కడ మనం చూస్తే తాడిగడప దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు అయితే కాస్త తలెత్తాయి. ప్రస్తుతానికి అయితే బోడే ప్రసాద్కి అయితే బాబుకి సెండ్ ఆఫ్ ఇచ్చి ప్రస్తుతం ఆయన వెనుదిరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం కాన్వాయ్ మొత్తానికి కూడా ఆయన సెండ్ ఆఫ్ ఇచ్చి వెనుదిరుగుతూ ఉన్నారు. మనము బోడే ప్రసాద్ని అడిగినప్పటికీ కూడా బోడే ప్రసాద్ నా కోసం రాలేదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. నేను ఎవరి కోసం రాలేదని అయితే ఆయన చెప్తూ ఉన్న నేపథ్యంలో పూర్తిగా అభిమానులు అయితే పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే బోడే ప్రసాద్ కోసమే మేమంతా వచ్చినట్టుగా కూడా వారు చెప్తున్నారు. కానీ బోడే ప్రసాద్ అయితే అలా చెప్పడం లేదు. సో కేవలం అభిమానులు చంద్రబాబు కోసం వచ్చారని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. కాన్వాయ్ అయితే ప్రస్తుతం చంద్రబాబు కాన్వాయ్ అయితే ప్రస్తుతం వెళ్తూ ఉంది. భారీగా అయితే ఇక్కడ తోపులాట జరిగిన నేపథ్యంలో పూర్తిగా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితిని చూస్తున్నాం. ప్రస్తుతం ఎమ్మెల్యే గద్దెరామోహన్ ఉన్నారు. సార్ ఇక్కడ వచ్చిన క్రౌడ్ అంతా కూడా ఒకటి చంద్రబాబు, రెండు బోడే ప్రసాద్ జిందాబాద్ అంటున్నారు. దాని గురించి ఎందుకంటే గవర్నమెంట్ ఒక చాట పెట్టి సంతకాలు పెట్టించుకోవచ్చు. ఈయన ఇక్కడ కుంచిరపల్లి గుంటూరులో పెట్టిస్తుండో ఇది కక్ష సాధింపు చర్య. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరిని జిందాబాద్ కుట్టారనే దానికంటే కూడా ఒక హై సెక్యూర్డ్ పర్సన్, ఒక ఉన్నతమైన వ్యక్తి, భారతదేశంలో నెంబర్ 1, 2, 3 ఉండే పొలిటీషియన్, ఆయన బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే డిపార్ట్మెంట్ ఆ ఫైల్స్ అన్ని కూడా ఒకసారి పెట్టి తీసుకెళ్లాలి తప్ప ఆయన ఇన్నిసార్లు తిప్పటం వాళ్ళు ఏదో ఆనందపడతా ఉన్నారు. షూటీ పెట్టారండి మీరు కూడా? ఎవరు షూటీ సంతకాలు పెట్టారు? షూటీ పెట్టారు, ఆనందబాబు గారు పెట్టారు షూటీ. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందండి? ప్రాసెస్ అంతా అయిపోయిందా సార్? అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఉన్నారు వెళ్తారు. ఇదే పరిస్థితి ప్రస్తుతానికైతే. బోడే ప్రసాద్ అలాగే గద్దెరామోహన్ ఎమ్మెల్యే, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆయన కూడా ప్రస్తుతానికైతే ఏమో సమాధానం చెప్పడం లేదు. ప్రస్తుతం మనకి చూడొచ్చు. ప్రస్తుతం బోడే ప్రసాద్ కూడా కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఆయన అయితే ఇక్కడి నుంచి అన్నింటినీ పంపించేస్తున్నారు. కాన్వాయ్ అంతా పంపించేస్తున్నారు. ట్రాఫిక్ని దగ్గరుండి బోడే ప్రసాద్ ఇక్కడి నుంచి క్లియర్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఒక తోపులాట, ఉద్రిక్తమైన తోపులాట అయితే ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఇక్కడి నుంచి అయితే ప్రస్తుతం గద్దెరామోహన్ అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. బోడే ప్రసాద్ కూడా వెళ్ళిపోతున్నారు. గద్దెరామోహన్ ఇద్దరు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే టికెట్ పైన అయితే నేను మాట్లాడలేదని చెప్పి బోడే ప్రసాద్ అయితే సో ఒక తోపులాట, హై సెక్యూరిటీ. చంద్రబాబు రావడం అంటే ఒక హై సెక్యూరిటీ ఉంటుంది. బట్ ఇక్కడ సెక్యూరిటీ అనే ఆస్పెక్ట్లో పక్కన పెడితే కనుక పూర్తిగా టీడీపీ శ్రేణులను అయితే కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులు ఎత్తేస్తారని భావించారు. మొత్తం అంతా కూడా జై చంద్రబాబు, జై బోడే అన్న నామస్మరణతో అయితే మొత్తం మారుమోగిపోతోంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న తాడిగడపలో మొత్తం టీడీపీ శ్రేణులంతా కూడా చంద్రబాబు చూడడానికి భారీగానే తరలి వచ్చారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నాయకులందరూ కూడా ప్రస్తుతం వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు ఇక్కడి నుంచి నేరుగా కుంచునపల్లి అయితే వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నాయకులు కూడా వన్ బై వన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. పోలీసు చూడొచ్చు పూర్తిగా ఇదంతా కూడా హై సెక్యూరిటీ జోన్గా ఎప్పటివరకు ఉంచారు. బట్ ఇక్కడి నుంచి అయితే పూర్తిగా అందరినీ పంపించేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనము చూస్తున్నాం. ఏం చెప్తారు? పెనమలూరు గడ్డ బోడే అడ్డ. ఎవరు వచ్చినా టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరు కానీ మేము ఎవరికి సహకరించాం. 5 ఏళ్ల పాటు తెల్లారి 6ంటికి లేచి గడప గడపకి వెళ్ళి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ప్రతి కార్యకర్తకి అండగా ఉండే మా బోడే ప్రసాద్ గారి ఎమ్మటే మేము ఉంటాం. లేకపోతే పార్టీలో ఎవరు ఉండవు. జై బోడే, బోడే ప్రసాద్ గారే కావాలి మాకు. ఎవరు వచ్చినా పర్లా మాకు ఏ కష్టం వచ్చినా మాకు బోడే ప్రసాద్ మా ఫ్యామిలీ మనిషి. మాకు ఇంట్లో కష్టం వచ్చినా బయట కష్టం వచ్చినా హాస్పిటల్కి వచ్చినా అన్న ఒక ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వచ్చా మా బోడే అన్న. ఆయన వదిలేసి మేము ఎవరికి సహకరించాం. ఏంటి కావాల్సి వస్తే ఆత్మహత్య చేసుకుంటాం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏం చెప్పలేదు కదా అధిష్టానం, మీకేం చెప్పలేదు? ఇంకా ఆందోళన చేస్తున్నారు. మాకు నిన్న మీటింగ్ జరిగింది 18వ తారీఖు గుడివాడలో. ఏంటి ఆ కార్యక్రమం జయప్రదం చేయమని మమ్మల్ని మాకి ఆహ్వానం పంపించారు. అంతేగాని మా బోడే ప్రసాద్ గారికి సీటు లేకపోతే పెనమలూరు అనేది చరిత్రలో ఉండదు. కాదండి. ఇప్పుడు
కొలుసు పార్థసారథి వైసీపీ నుంచి వచ్చాడు, జోగి రమేష్ వైసీపీయే. రేపు గెలిచిన తర్వాత వైసీపీలోకి వెళ్ళడానికి గ్యారంటీ ఏంటి? మేము తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశానికి బోడే ప్రసాద్ గారికి నమ్మకంగా పనిచేస్తాం. పార్థసారథికి టికెట్ ఇస్తాను చెప్పలేదు కదా అక్కడ. జనాలు ప్రవేశిస్తాను. మాకు 18వ తారీఖు లోపల మా నాయకుడిని మాకు ప్రకటించాలి. జై బోడే. గుడివాడలో రారమ్మని ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. సూర్యచంద్రరాజులు ఉన్నంత కాలం తెలుగుదేశం ఉంటుంది. తెలుగుదేశం ఉన్నంత కాలం పెరంలూరు గడ్డ బోడే అడ్డ. బోడే 18వ తారీఖు ప్రకటించాలి. 18వ తారీఖు ప్రకటించాలి. బోడే ప్రసాద్ గారు అనే వ్యక్తి పిలిస్తే పలికే వ్యక్తి, ప్రజల మనిషి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన మనిషి. అర్ధరాత్రైనా సరే మాకు పని అంటే బోడే ప్రసాద్ గారు ఇప్పుడు కూడా అంటున్నారు మీకేం కంగారు లేదు, సీట్ నాదే అని ఆయన చెప్తున్నారు కదా. ఇంకేంటి ప్రాబ్లం? ఎక్కడ ఎవరు మా అధినాయకుడి మీద నమ్మకం ఉంది, చంద్రబాబు గారు బోడే గారికి ఇస్తారని నమ్మకం ఉంది. TV9 తప్పుడు ప్రచారాలు చేసింది, దానివల్ల మేము ఆందోళన చేస్తున్నాం తప్ప TV9 వాళ్ళు నిన్న మేము మీటింగ్ పెట్టుకుంటే బాబు గారు సీటు పార్థసారథికి ఇస్తున్నారు, గద్దెరామన్ గారు పిల్లిమాణిక్యాలరావు గారు వచ్చి ఉద్యోగిస్తున్నారని చెప్పి దొంగ స్కోలింగ్ లేచి తప్పుడు ప్రచారాలు చేశారు. దాని వల్ల మేము ఆందోళన చేస్తున్నాం. మీరైతే బోడే ప్రసాద్ గారు సో ఇది మొత్తం ఇక్కడైతే ఉన్న అభిమానులంతా కూడా ఇటు టీడీపీకి అలాగే బోడే ప్రసాద్కి మేము ఉన్నంతకాలం వాళ్ళకే పనిచేస్తాం తప్ప బయట ఎవరు వచ్చినా పని చేయమని చెప్పి ఇది కళాఖండిగా చెప్పేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు కూడా వచ్చే చంద్రబాబుకి ఇదంతా కూడా చెప్పిన పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనబడుతోంది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబును చూడడానికి ఎంతమంది వచ్చారో అలాగే బోడే ప్రసాద్కి అనుకూలంగా, ఎందుకంటే ఇక్కడ ఎవరికి టికెట్ కన్ఫర్మ్ చేయనప్పటికీ కూడా బోడే ప్రసాద్కి అయితే వాళ్ళు సపోర్ట్ చేసినట్టుగా కూడా వీళ్ళందరూ వచ్చిన స్లోగన్స్ కానీ వీళ్ళందరూ కలిసిన దీన్ని బట్టి చూస్తా ఉంటే బోడే ప్రసాద్కి సంబంధించి అయితే టికెట్ అయితే ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ చేయనప్పటికీ ఇంకే బోడే ప్రసాద్ కాకుండా ఎవరికైనా టికెట్ కనుక కేటాయిస్తే తప్పకుండా మేమైతే ఎవరు పనిచేయమైతే ఇక్కడ ఉన్న టీడీపీ అభిమానులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. రాధిక రైట్ సాయి, అక్కడ తాడిగడప సిఐడి కార్యాలయం వద్ద ఏర్పడిన పరిస్థితి గురించి బోడే ప్రసాద్ ఏమైనా స్పందించారా? ఆయన స్పందన ఏ విధంగా ఉంది? బోడే ప్రసాద్ని నేరుగా మనం అడిగాము. బోడే ప్రసాద్ అయితే ఇప్పటి వరకు కూడా చంద్రబాబును కలిసాను తప్ప సీటు విషయం మాట్లాడలేదు అన్నారు. అసలు సీటు పైన అయితే కార్యకర్తలు అసలు అపోహలు పెట్టుకోవాల్సిన పనే లేదని చెప్పి బోడే ప్రసాద్ చెప్తున్నారు. బోడే ప్రసాద్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ సీటు పెల్లూరు సీటు నాదే అని బోడే ప్రసాద్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అదే విషయాన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా బోడే ప్రసాద్ని అడిగాం. బోడే ప్రసాద్ కూడా నేను చంద్రబాబు దగ్గర టికెట్ ఏం ప్రస్తావించలేదని చెప్పి ఆయన చెప్తున్న నేపథ్యంలో అభిమానులంతా కూడా చంద్రబాబును చూడడానికి వచ్చారు తప్ప మిగతా ఏ స్లోగన్స్ ఇవ్వద్దని కూడా వాళ్ళకి చెప్తూ ఉన్నారు. బోడే ప్రసాద్ అయితే అందరినీ ప్రస్తుతానికి అయితే కూల్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ స్పెక్యులేషన్స్ బయటకు వచ్చాయి తప్ప టీడీపీ పార్టీ నుంచి అయితే ఎటువంటి ఇండికేషన్ రాలేదు కాబట్టి ఎవరు కూడా ఆగ్రహావేశాలకు లోను కావద్దని బోడే ప్రసాద్ పదే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి అయితే కాస్త చక్కబడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బోడే ప్రసాద్తో పాటు టీడీపీ నేతలందరూ కూడా వెళ్ళిపోయారు. సో ప్రస్తుతానికైతే బోడే ప్రసాద్కి సంబంధించిన ప్రధాన అంశమే ఇప్పుడు హైలైట్ అవుతోంది. ఎందుకంటే టికెట్ కన్ఫర్మేషన్ అనే విషయంపైన ఇంతవరకు టీడీపీ శ్రేణులు ఎక్కడ చర్చ జరగలేదు, ఎవరూ మాట్లాడలేదు. అసలు పెనమలూరుకి పార్థసారథితో టీడీపీని కలవలేదు కాబట్టి అసలు టికెట్ అనే సమస్యే కాదు అనేది చాలామంది టీడీపీ శ్రేణులు చెప్తున్న నేపథ్యంలో చంద్రబాబుకి ఈ విషయాన్ని తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో చాలామంది ఇక్కడ టీడీపీ శ్రేణులంతా కూడా హాజరయ్యారు. వాళ్ళు చాలామంది చంద్రబాబుకి గట్టిగానే స్లోగన్స్ ఇస్తూ కూడా చెప్పారు. చాలా వరకు చంద్రబాబు కూడా మీరు చెప్పిన మాటలు కూడా విన్న పరిస్థితి. సో ఓవరాల్గా ఏ నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు అనే దానిపైనే ఆసక్తి ఎదురుస్తున్నారు పెనమలూరుతో పాటు కృష్ణా జిల్లా ప్రజలంతా కూడా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి.